ఆగండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్. కథ మొదలవుతుంది జపాన్లోని ఒక గిటార్ నుంచి. ఆ గిటార్ తయారు చేయబడింది ఒక గంధపు చెక్కతోటి. ఈ చెక్క కాదు, గంధపు చెక్క నుంచి. ఆ గంధపు చెక్క అక్కడ వచ్చింది చైనా నుంచి, చైనాకు వచ్చింది మద్రాస్ నుంచి, మద్రాస్కు వచ్చింది ఈ ట్రక్ల నుంచి, ఈ ట్రక్లో వచ్చింది శేషాచలం అడవుల నుంచి. సో ఇది శేషాచలం అడవుల గురించి అనుకుంటున్నారేమో. శేషాచలంలో స్మగ్లింగ్ చేసే పుష్ప గురించి. 1 year బ్యాక్ గంధపు చెక్క ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు పుష్ప. టీ టైంలో టీ తాగుతుంటాడు. అప్పుడే ఓనర్ వచ్చే టైంలో కాళ్ళ మీద కాలేసుకొని దర్జాగా టీతో పాటు బన్ కూడా తింటుంటాడు. ఓనర్కి మండి ఏంటిది అంటే ఈ కాలు నాదే, ఆ కాలు నాదే అని సోది చెప్తాడు. ఓనర్కి మండి పైలే పుర్సత్ మే నికల్ అంటాడు. అప్పుడు పుష్ప, సినిమా పేరు పుష్ప, ఆయనే లీడ్ హీరో కాబట్టి యాటిట్యూడ్తో పాటు వెళ్ళిపోతాడు. అతన్ని చూసిన కేశవ కూడా అతని దారిలోనే పని వదిలేసి అతని వెంటే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పని లేకపోతే ఇల్లు గడవదని పుష్ప మరియు కేశవ ఒక పనిలో జాయిన్ అవుతారు. ఆ పని గంధపు చెక్కలను కట్ చేయడం ఇల్లీగల్గా. ఆ చెక్కలను కట్ చేసి ట్రక్ నిండా డ్రైవర్గా పుష్ప వెళ్తుంటాడు. అప్పుడే డిఎస్పి గోవిందప్ప రైడ్ చేస్తాడు. ఆ ట్రక్ని ఎలాగో అలా మాయం చేసి పుష్ప పట్టుపడతాడు. పుష్ప జైల్లో ఉంటాడు. అప్పుడే ఎంట్రీ అవుతుంది కొండా బ్రదర్స్. ఈ గంధపు చెక్కలను కట్ చేసి రవాణా చేపించేది కొండా బ్రదర్స్. అందులో చిన్నవాడైన జాల్ రెడ్డి, వీడు కామ పిశాచి. రెండోవాడు జక్కారెడ్డి, వీడే కొంచెం తెలివైనవాడు. వీడు మొత్తం బిజినెస్ అకౌంట్స్ అన్నీ చూసుకునేవాడు. అండ్ అందరికన్నా పెద్దవాడు కొండారెడ్డి, ఈ కొండ. వీళ్ళు ముగ్గురు వచ్చి పుష్పాని బెయిల్ ఇప్పిస్తారు. పుష్పాని అడుగుతారు, ఆ ట్రక్ ఎక్కడ దాచావురా అని. గంధపు చెక్కలు నిండి ఉన్న ట్రక్ని పుష్ప బావిలో పడేసింటాడు. ఆ ట్రక్ చూసి మెచ్చిన కొండ పుష్పాని 5 lakhs ఇచ్చి పార్ట్నర్షిప్గా జాయిన్ చేసుకుంటాడు. పార్ట్నర్గా జాయిన్ అయిన వెంటనే పుష్ప కొండని ఒక ఐడియా ఇస్తాడు. పాల వ్యాన్లో కింద గంధపు చెక్కలను పై భాగంలో పాలను పెట్టి సరఫరా చేస్తే ఎవరు కనుగొనరని ఒక ఐడియా ఇస్తాడు. ఈ ఐడియాతో మన కొండ అక్కడ లోకల్ అంబానీగా మారిపోతాడు. మంచి బిజినెస్ అవుతుంది. కొండతో కలిసి అంచెలంచెలుగా ఎదుగుతాడు పుష్ప. ఆ టైంలోనే పాలమ్మే అమ్మాయి శ్రీవల్లితో ప్రేమలో పడతాడు మన పుష్ప. సో ప్రేమలో పడిన తర్వాత నిశ్చితార్థం పెట్టుకుంటారు. నిశ్చితార్థంలో పుష్ప యొక్క బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్, నిజంగా ఫ్రమ్ అనదర్ మదర్, ఆయన వచ్చి పెద్ద సీనే క్రియేట్ చేస్తాడు. వీడు మా నాన్నకి ఇల్లీగల్గా పుట్టినాడని, అఫేర్ వల్ల వీనికి ఇంటి పేరు లేదు, మా నాన్న అఫేర్ వల్ల పుట్టినవాడు, వీడు మీ అమ్మాయికి ఎలా నిశ్చితార్థం చేస్తున్నారని పెద్ద గొడవ చేస్తాడు. ఆ గొడవలో గాయపడుతుంది పుష్ప వాళ్ళ అమ్మ. అప్పుడు పుష్ప ఇన్సర్ట్ ఫీల్ అయ్యి ఎలాగైనా నేను ఇంకా ఎదగాల అని నీ అవ్వ తగ్గేదేలే అంటాడు. డిఎస్పి గోవిందప్ప శ్రీవల్లి వాళ్ళ నాన్నని మీడియేటర్గా ఉంచుకుంటాడు. ఏమైనా జరిగితే పోలీసులకు కబురు చేయమని. అది తెలుసుకున్న జాల్ రెడ్డి శ్రీవల్లి యొక్క తండ్రిని కొట్టి పడేసింటాడు. శ్రీవల్లి అతన్ని కాపాడడానికి పోతే ఆమె అందము చూసి నువ్వు నా దగ్గర రాత్రికి వస్తే మీ నాన్నని విడిచిపెడతా అని బ్లాక్మెయిల్ చేస్తాడు. అది విన్న శ్రీవల్లి పుష్ప దగ్గర పోతుంది. పుష్ప కోపంతో పోయి జాల్ రెడ్డిని కొట్టి పక్షవాతానికి గురి చేస్తాడు. కానీ జాల్ రెడ్డి వాళ్ళ అన్న కొండని చెప్పడు ఎవరు కొట్టినారని. వాణిని నేనే చంపాలని కోపంతో రగులుకుంటాడు. కానీ కొండ అది తెలుసుకుంటాడు. కొండ పుష్పాన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అదే టైంలో మన మంగళం శ్రీను బామర్ది మొగిలీసు కూడా అక్కడ వచ్చి కొండని చంపే ప్రయత్నం చేస్తాడు. ఈ ఘర్షణలో పుష్ప మొగలీసుని చంపేసి జక్కారెడ్డితో తన డీల్ని కుదిరించుకుంటాడు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే నాయుడు శ్రీను మరియు పుష్పాల మధ్య సంధిని ఏర్పరుస్తాడు. మంగళం శ్రీను కుంభకోణాలు తెలుసుకున్న ఎమ్మెల్యే నాయుడు పుష్పాని అతని ప్లేస్లో నిలబెడతాడు. సో మొత్తం సిండికేట్ని ఇప్పుడు పుష్ప చేతిలో ఉంటుంది. పుష్పనే మొత్తం సిండికేట్ని నడిపిస్తుంటాడు. అక్కడ డిఎస్పి గోవిందప్ప ట్రాన్స్ఫర్ అయిపోయి అతని ప్లేస్లో వస్తాడు మన బన్వర్ సింగ్ షెకావత్. పుష్ప అతనికి తన పెళ్లి కార్డు ఇచ్చి అలాగే మామూలు ఇవ్వడానికి పోతాడు. కానీ యాటిట్యూడ్లో ఉన్న మన బన్వర్ సింగ్ షెకావత్ ఒకటి తక్కువైంది పుష్ప అని డబ్బులు తీసుకొని రెస్పెక్ట్ అనేది ఉండాలని అందరి ముందు మన పుష్పాని ఇన్సల్ట్ చేస్తాడు. దాని తర్వాత పుష్ప సార్ మీరు ఎట్లా అంటే అట్లా అని
షెకావత్ ఏం చెప్పినా ఆ మాట వినుకుంటా ఉండేవాడు. అతని మాటలు వింటున్నాడు మన భాయ్, అతను చెప్పినట్లే నడుస్తున్నాడు. మన భాయ్ యాటిట్యూడ్ ఏమైందని ఆలోచనలో పడతారు పుష్ప అనుచరులు. తన పెళ్లి రోజు షెకావత్ని పిలిచి పార్టీ ఇస్తాడు పుష్ప. ఆ పార్టీలో నా యాటిట్యూడ్, నా బలం, నా శక్తి నా నుంచే పొందాను. నీ క్యారెక్టర్ నీ యూనిఫామ్తో తెలుస్తుంది, నా క్యారెక్టర్ నాతో తెలుస్తుంది. ఇది సార్ నా బ్రాండు. నీ యూనిఫామ్ లేకపోతే నీ కుక్క కూడా నీకు గుర్తుపెట్ట నుంచి పోయే సరుకు పోతానే ఉంటుంది, వచ్చే సరుకు వస్తానే ఉంటుంది. ఎవడు అడ్డు వస్తాడో అని బన్వర్ సింగ్ షెకావత్కు వార్నింగ్ ఇస్తాడు పుష్ప. అక్కడ నుంచి తన ఇంటికి పోతాడు షెకావత్. నిజంగా అక్కడ తన కుక్క అతన్ని చూసి గుర్తుపట్టదు. అప్పుడు కోపంతో కుక్కను చంపేసి పుష్ప ఇచ్చిన డబ్బును తగలబెట్టేసి ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటాడు బన్వర్ సింగ్ షెకావత్. పుష్ప వచ్చి శ్రీవల్లితో పెళ్లి చేసుకొని అప్పుడే ఆమెతో చెప్తాడు, ఇప్పుడు నుంచి నా రూల్ మొదలైంది, నా పాలన మొదలైంది అని. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయాలో కింద కమెంట్ చేయండి ప్లీజ్.